Hey guys, welcome back to my YouTube channel లుక్స్ వర్ష. ఈరోజు మేము కార్ వాష్కి వెళ్ళొచ్చాం అనమాట. సో వర్ష కార్ వాష్ ఇవాళ కార్లో కూర్చొని వాష్ చేయించుకుంటాను, ఎలా ఉంటుందో చూస్తానంది. సో చూద్దాం ఎలా ఉంటుందో కార్ వాష్ అనేది ఇవాళ వ్లాగ్లో ఉంటుంది. ఓకే, కార్ వాష్కి వెళ్దాం అనుకుంటున్నాను నేను. సో డాడీని పొద్దు నుంచి బతిమాలుతూనే ఉన్నాను, డాడీ పద 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 అని. సో ఫైనల్గా ఇప్పుడు బయలుదేరాం. చూద్దాం, కార్ వాష్లో కలుద్దాం. బాయ్. ఇదిగోండి వాషింగ్కి వచ్చాము మేము. వాడు వర్ష లోపల ఉంటాను అని చెప్పింది ముందు, తర్వాత వద్దు ఉంది. సో వాడు మొత్తం అంతా బాడీ అంతా వాష్ చేస్తున్నాడు, మొత్తం అంతా కొడుతున్నాడు, చూసారా మొత్తం బాడీ అంతా. సో తర్వాత వర్ష లోపలికి వెళ్ళిపోయింది. అది కూడా గ్లాస్లో తొంగి చూస్తుంది వర్ష. అది కూడా టాటా చెప్తుంది. లోపల నుంచి నేను చూస్తాను డాడీ, వాటర్ అలా కొడతాడో చూస్తానంది. సో దానికి కొత్త అనమాట. ఎలా ఉంది వర్ష లోపల? చాలా బాగుంది. సో చాలా బాగుంది. సో చూడండి, ఇక్కడేమో పైకి ఎత్తుతాడు. సో నాకైతే ఆకాశంలోకి వెళ్ళినట్టు అనిపించింది గైస్. సో నిజంగానే ఆకాశం అది కొంచెం చూసారా ఎలా లేపుతున్నారో, వర్ష లోపల ఉండిపోయింది. అవును, నాకు భయం వేసింది, కానీ నేను కీస్ పట్టుకుని ఉన్నా కాబట్టి నాకు భయం వేయలేదు. సో చూసారా ఎలా లేపుతున్నారు. ఎప్పుడు ఎవరైనా మీరు ఇలాగా వాషింగ్ చేసుకున్నప్పుడు లోపల మీ పాప కానీ మీ బాబు కానీ ఉన్నారా? ఉంటే కామెంట్లో పెట్టండి గైస్. సో వర్షకి అన్ని థాట్స్ అన్ని డిఫరెంట్ వస్తాయి. నేను లోపలే ఉంటాను డాడీ, పైకి లేస్తుంది కదా, ఎలా ఉంటుందో చూస్తాను. అది చూడండి, అదిగోండి పైన ఉంది వర్ష, అది చూసారా పైన ఉంది, దాక్కుంది, అలా నుంచుంది, మళ్ళీ కిందకి వచ్చింది. భయం వేస్తుంది వర్ష నీకు అక్కడ? పైనుంచి చూస్తే కిందకి నేను చిన్నగా కనిపించా పెద్దగా కనిపించానా? చిన్నగా చూసారా? సో అందరూ వాష్ చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఏంటి పాప వెరైటీగా కార్ లోపల కూర్చుంది. ఇప్పటివరకు వాళ్ళందరూ అన్నారు కూడా, ఎవరు పాప బాబు కానీ ఎవరు కానీ అలా కార్లో లోపల కూర్చోలేదండి, భయపడిపోతారు, బట్ మీ అమ్మాయి చాలా తెలివిగా కూర్చుంది అని చెప్పి అన్నారు. సో దిగుకోండి, కింద దింపేశాడు, వాష్ అయిపోయింది. సో మొత్తం అంతా అయిపోయినా ఇంకా వర్ష ధైర్యంగా అసలు భయం లేకుండా పాడుతూ లోపల డ్యాన్స్ వేసుకుంటూ మొత్తం చేస్తుంది. బయట నుంచేమో వాషింగ్ అవుతుంది. బయట నుంచి వాషింగ్, లోపల వర్ష ఎంజాయ్మెంట్. అంటే ఇప్పుడు వర్షంలో వెళ్తుంటే ఎలా ఉంటుంది అలా ఉందన్నమాట లోపల దాని ఫీలింగ్. అవునా మళ్ళీ వర్ష? సో మళ్ళీ మిస్ అయింది ఇవాళ. నేను వెళ్ళొచ్చేస్తాను అంటే మీరు వెళ్ళొచ్చేయండి అంది. ఇంకా వర్ష ఏమందంటే పైన సన్ రూఫ్ ఓపెన్ చేస్తాను డాడీ అంది. నేను వద్దు అన్న, వాటర్ వచ్చేస్తుంది వర్ష పడిపోతుంది అని చెప్పన్నా. సో అందుకని సన్ రూఫ్ ఓపెన్ చేయాల. మొత్తం అంతా వాషింగ్ పైనుంచి బయట నుంచి కొట్టేస్తున్నాడు వాడు, వివత్సంగా కొట్టేశాడు మొత్తం అంతా. వర్ష లోపల నుంచి ఎంజాయ్ చేసేస్తూ కూర్చుంది. సో వాటర్ పడినట్టు అనిపించింది గైస్ నాకు. సో చాలా బాగుంది కదా, థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కదా అది. సో ఇలాంటిది ఎక్స్పీరియన్స్ ఎవరికి ఉండదు. అది ఇంజిన్ ఉంటుంది అక్కడ, ఇంజిన్ బోనెట్, ఇంజిన్ కూడా కడుగుతారు అక్కడ. ఏదైనా డస్ట్ అది ఉందనుకో అవన్నీ పోతుంది కదా, అందుకని అది కూడా ఓపెన్ చేయించి కడిగించేసాం. మొన్న ఊరు వెళ్ళాం కదా విజయవాడ. సో అప్పుడు విజయవాడ వ్లాగ్లో ఉంటుంది కదా. సో ఆ రోజు కొంచెం డస్ట్ అది పట్టింది, పొగ మంచు, దాంట్లో బయట పెట్టేసాము కారు. సో మొత్తం అంతా మట్టి మంచు అంతా పట్టేసింది. సో అందుకని ఒకసారి ఫుల్ వాష్, బాడీ వాష్ చేద్దామని చేయించాం అనమాట. బాడీ వాష్ ఉంటుంది ఫుల్. బాగుంది. వెళ్ళొచ్చామండి, కార్ వాష్ చేశారు. సో కార్ అయితే పైకి లేకపోతే నాకు అయితే చాలా భయం వేస్తుంది. నేను కార్లోనే కూర్చున్నాను. సో నాకు భయం వేస్తుంది. సో కిలోమీటర్ దూరం పైకంటే వెళ్ళింది ఇలాగా, వర్ష లోపలే ఉంది. సో అదొక థ్రిల్లింగ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఈ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. అలానే బెల్ ఐకాన్ కొడితే మీకు మా నోటిఫికేషన్ మీకు వస్తాయి. Don't forget to subscribe. Bye bye.